ఎవరు ఎప్పుడూ చెప్పని, ఎక్కడా విడని గుడ్ ఫ్రైడే చరిత్ర. గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన మరియు విచారకరమైన రోజు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన దినాన్ని స్మరించుకుంటూ ఈ రోజున పాటిస్తారు. దీని వెనుక ఉన్న చారిత్రక నేపథ్యం బైబిల్ గ్రంథం ప్రకారం సుమారు 2000 ఏళ్ల క్రితం యూదుల మత నాయకులు యేసుక్రీస్తును పట్టుకుని రోమా గవర్నర్ అయిన పొంతీ పిలాతు ముందు ప్రవేశపెట్టారు. తనను తాను దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నందుకు ఆయనపై దైవదూషణ నేరం మోపారు. చివరకు పిలాతు ఒత్తిడికి తలొగ్గి యేసును సిలువ వేయడానికి మరణశిక్ష విధించాడు. ఆ తరువాత అవమానం సైనికులు ఆయనను కొట్టి ముళ్ళ కిరీటాన్ని తలపై పెట్టారు. కల్వరి యాత్ర. యేసు తన సిలువను తానే మోస్తూ కల్వరి గొల్గోతా కొండకు నడిచాడు. మరణం మధ్యాహ్నం 3 గంటల సమయంలో యేసు సిలువపై ప్రాణత్యాగం చేశాడు. గుడ్ ఫ్రైడే అని ఎందుకు అంటారంటే సిలువ మరణం అనేది విషాదకరమైన సంఘటన అయినప్పటికీ దీనిని గుడ్ అంటే శుభ అని పిలవడానికి కొన్ని కారణాలున్నాయి. మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తంగా యేసు తనను తాను బలి ఇచ్చాడని, ఇది దేవునికి మానవులకు మధ్య అనుసంధానాన్ని ఏర్పరిచిందని విశ్వాసుల నమ్మకం. ప్రేమకు చిహ్నం. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించి తన కుమారుడిని త్యాగం చేసిన రోజు కాబట్టి దీనిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. పునరుత్థానానికి మార్గం. గుడ్ ఫ్రైడే తర్వాత 3వ రోజున ఈస్టర్ సండే యేసు తిరిగి లేచాడు. ఆ విజయానికి పునాది ఇదే కాబట్టి దీనిని శుభదినంగా పిలుస్తారు. గుడ్ ఫ్రైడే సైన్స్ మరియు ఖగోళం. బైబిల్ ప్రకారం యేసు సిలువ వేయబడినప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు దేశమంతటా చీకటి కమ్మింది. చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తలు దీనిని ఆ సమయంలో సంభవించిన సూర్యగ్రహణంగా లేదా అసాధారణ వాతావరణ మార్పుగా విశ్లేషిస్తుంటారు. సిలువ వేయడం వెనుక ఉన్న రోమా చట్టం. ఆ కాలంలో సిలువ వేయడం అనేది అత్యంత ఘోరమైన శిక్ష. రోమన్ సామ్రాజ్యంలో కేవలం బానిసలకు, దేశద్రోహులకు మరియు అతిపెద్ద నేరస్తులకు మాత్రమే ఈ శిక్ష వేసేవారు. సిలువ వేసినప్పుడు ఆయన తలపైన INRI అని రాసి ఉంది. దీని అర్థం నజరేయుడైన యేసు యూదుల రాజు. ఇది ఆయనను పరిహసించడానికి రోమన్లు పెట్టిన బోర్డు. ఖగోళ మరియు భౌతిక మార్పులు. బైబిల్ గ్రంథం ప్రకారం యేసు సిలువపై ఉన్నప్పుడు కొన్ని అసాధారణ సంఘటనలు జరిగాయి. మధ్యాహ్న కాల చీకటి. మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు సూర్యుడు కనిపించకుండా చీకటి కమ్మింది. దేవాలయ తెర చినిగిపోవడం. యెరూషలేము దేవాలయంలోని అతి పరిశుద్ధ స్థలానికి అడ్డంగా ఉన్న భారీ తెరపై నుండి క్రిందకు 2గా చినిగిపోయింది. ఇది దేవునికి మనిషికి మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోయిందని సూచిస్తుంది. భూకంపం. యేసు ప్రాణం విడిచిన సమయంలో భూమి కంపించిందని, బండలు బద్దలయ్యాలని చరిత్ర చెబుతుంది. శిలువ నుండి సమాధి వరకు. యేసు మరణించిన తరువాత అరిమతయియ యోసేపు అనే వ్యక్తి రోమన్ గవర్నర్ పిలాతు దగ్గరకు వెళ్ళి యేసు దేహాన్ని అడిగి తీసుకున్నాడు. ఆయన తన సొంత కొత్త సమాధిలో యేసుని ఉంచి ఒక పెద్ద రాయిని అడ్డంగా పెట్టాడు. రోమన్ సైనికులు ఆ సమాధికి కావలి ఉన్నారు. ఈ సంఘటనలే తరువాత వచ్చే ఈస్టర్ పునరుత్థాన పండుగకు దారి తీశాయి. దేవుని బిడ్డలారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిదినము ఫాలో అవుతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.